హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మన తెలంగాణ స్టైల్లో అల్లం ఎల్లిగడ్డ వేసి ఆవకాయ పచ్చడి చేయడం నేర్చుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుసుకుంటామో అదే గిన్నెతో ఆయిల్ పెట్టి వేడి చేయాలి. ఆయిల్ వేడైనాక అందులో ఆవాలు జీలకర్ర వేసి మంచిగా వేగినాక అందులో ఇంగువ కూడా వేయాలి, ఒక స్పూను. అది కూడా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇంకా మొత్తం అది నూనె చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం నూనె ఏ గిన్నె వేడి చేసుకున్నాం కదా, ఏ గిన్నెతో అయితే నూనె వేడి చేసుకున్నామో అదే కొలతతోటి 4 గిన్నెలు ముక్కలు కొలుసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసి ముక్కలకు మంచిగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలు సంవత్సరం అయినా కూడా ముక్క మెత్తగా కాకుండా మంచిగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కారం పొడి అవి కొలుసుకుందాం. మనం అదే గిన్నెతో ఏ గిన్నెతో ఆయిల్ వేడి చేసుకున్నాం ముక్కలు కొలుసుకున్నాం అదే గిన్నెతో ఒక గిన్నె కారం పొడి, 3/4 గిన్నె ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్లు మెంతి పొడి కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకుని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆయిల్ పసుపు వేసి ఆ ముక్కలకు వేసి మంచిగా పట్టించుకోవాలి, బాగా కలపాలి. ఇట్లా బాగా కలిపినాక మనం ఇప్పుడు కాసి చల్లార్చి పెట్టుకున్న పోపు ఉంది కదా, అల్లం వెల్లుల్లి అవన్నీ వేసుకున్న పోపు అది తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా, మంచిగా మనం ఆరిన మంచిగా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టి 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, 3 రోజులు అయింది కదా, ఇప్పుడు తీసి ఒక గిన్నెలో వేసి మంచిగా కలుపుకోవాలి. చూసుకోవాలి ఉప్పు అన్ని టేస్ట్, ఉప్పు కారం టేస్ట్ అంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి. చూసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ డబ్బాలో వేసి పక్కన పెట్టుకోవాలి. మంచి శుభ్రమైన ప్లేస్లో పెట్టుకోవాలి. అంతే, టేస్టీ తెలంగాణ స్టైల్ అల్లం ఎల్లిగడ్డ ఆవకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం ఈ పచ్చడి కలుపు గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.